నిర్గమాకాండం 24వ అధ్యాయములో మోషే గారు కొండ మీదకి వెళ్ళాడు. సీనాయి పర్వతం మీదకి కొండ మీదకి పిలిచాడు దేవుడు. వెళ్ళినప్పుడు ఆయన వెనకాల యెహోషువ అనే ఒక యవనస్తుడు వెళ్ళాడు. వారిద్దరు వెళ్తున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఒక మాట చెప్పారు. దేవుడు రమ్మన్నాడు, ఆయన మాటలు ఆలకించి మీకు చెప్తాము, మీరు జాగ్రత్తగా ఉండండి. మీలో ఏమైనా వ్యాజ్యాలు ఏమైనా ఉంటే గనక ఇదిగో హూరు అహరోను వాళ్ళిద్దరికి చెప్పండి, జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారు పర్వతం దగ్గర ఉన్నప్పుడే దేవుడు ఆ మేఘంలోంచి ఆ పర్వతం మీదకి వచ్చినప్పుడు అదంతా నల్లగా చూడండి, దూపం చాలా కంపించిపోయిందండి. ఆ పర్వతం మనుషులకు భయం వేసింది. వారం రోజులు ఆ ప్రత్యక్షత అక్కడే ఉన్నప్పుడు దీనికి ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే 24వ అధ్యాయం, మీరు ఇంటికి వెళ్ళినారు చదవండి, ఈ అధ్యాయాలు చాలా బాగుంటాయి. యెహోవా మేఘములో ప్రవేశింపగా యెహోవా మేఘం ఎత్తబడిన చూడండి, దేవుని వచ్చిన వాహనంలో మోషే గారు పర్వతం మీదకి వెళ్ళాడు. ఎంత ఆశ్చర్యం అండి. ఒకసారి నేను విశాఖపట్నంలో చూశాను, అలా వైరు మీద అలా బాక్సులు వెళ్తా ఉంటే పైకి చూడండి, హిమాలయ పర్వతాల్లో కూడా వెళ్తాయంట. అట్లాగే చూడండి, ఆ ప్రాంతం అంతా తిప్పుతాయంట పైన వైర్ల ద్వారా. అట్లాగే మోషే గారు దేవుని మేఘంలోంచి పైకి వెళ్ళారు. ఎంత ఆశ్చర్యమైంది అది. దేవుని వాహనంలో ప్రయాణం చేశాడు ఆయన. సరేండి, తర్వాత ఈ సీనాయి పర్వతం నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, చాలా విషయాలు మాట్లాడాడు. అక్కడే 2 రాతి పలకలు ఇచ్చాడు, అటువైపు ఇటువైపు కూడా దేవుని వేలుతో రాయబడిన పలకలు అవి. సరేండి, సర్లే ఇజ్రాయిల్ ప్రజలు ముందల ఉండటానికి ఒక ప్రత్యక్షపు గుడారం చేయాలి, మందస్సం ఉండాలి, దీపవృక్షం ఉండాలి, చరండి కరుణాపీఠం ఉండాలి, బలిపీఠం ఉండాలి, కొలతలు ఇవిగో ఇలా కొలతలు ఉంటాయి, మొత్తం అన్ని వివరంగా చెప్పారు. యాజకులకి అహరోనికి వారిద్దరు కుమారులకి అంగీలు కుట్టించాలి. అంగీలు గురించి ఒక అధ్యాయమే ఉంది, 28వ అధ్యాయం అంతా అదే దరిదాపు. చాలా విషయాలు. అంగీ అంటే దానికి 2 రత్నాలు ఉండాలి, ఆ రత్నం మీద 6 పేర్లు ఉండాలి, ఇటు 6 పేర్లు ఇటు 6 పేర్లు. చూడండి, బంగారపు జవ్వు ఉండాలి, చూడండి పాకా ఉండాలి, తర్వాత కొన్ని గుర్తులు ఉండాలి, బటన్స్, అవన్నీ చాలా చెప్పారు. 28వ అధ్యాయం ఉంది చూడండి దాని గురించి. సరేండి, ఇన్ని చెయ్యాలి అని మోషే గారితో చెప్పి ఆ పాలెములో ఉన్న బెస్సలేలు గురించి చెప్తాను నేను ఈరోజు. బెస్సలేలు అన్న ఆయన పేరు యవనస్తుడు. వాళ్ళ నాన్న పేరు ఊరు, వాళ్ళ తాత పేరు హోరు. సరేండి, హోరు అంటే మిరియాము భర్త అన్నమాట. మోషే గారు చేతులు పట్టుకున్నారే అహరోను హోరు, వారు మనవడు అన్నమాట ఆయన. ఈ బెస్సలేలుకి నేను జ్ఞానం ఇచ్చాను, వివేకం ఇచ్చాను, విచిత్రమైన పనులన్నీ చేయటానికి ఆయనకి జ్ఞాన వివేకము గల ఆత్మ పూర్ణుడిగా చేశాను అన్నాడు ఆయన. ఆయనకి సహకారిగా అహోలీయాబు ఇచ్చాను సహకారిగా. ఆయన కూడా ఆ జ్ఞానంతో నింపాను, కొంతమందిని ఇంకా జ్ఞాన హృదయంతో నింపాను. ఒక టీముని సిద్ధపరిచాడు దేవుడు దేవుని పనులు చేయటానికి. ఒక ఆశ్చర్య విషయం ఏంటంటే దేవుడు ఈ బెస్సలేలుకి అతని స్నేహితుడికి, ఆయనేమో దాను గోత్రం, ఈయనేమో యోధా గోత్రం. సరేండి, ఈ ఇద్దరిని పిలిచి వారికి జ్ఞానాత్మ పూర్ణులుగా చేశారు. జ్ఞానాత్మ పూర్ణులుగా చేసినప్పుడు వారి బంగారం పనిచేయటం వచ్చింది, ఎండు పనిచేయటం వచ్చింది చూడండి, తర్వాత ఇత్తడితో పనిచేయటం వచ్చింది, తర్వాత రత్నాలను చెక్కటం వచ్చింది, చూడండి వజ్రాలు చెక్కటం వచ్చింది, 4 సానబెడతం వచ్చింది, చూడండి రత్నం చూడండి ఆ వజ్రాల పని వచ్చింది, తర్వాత 5 కర్ర పని వచ్చింది, 6 టైలరింగ్ వచ్చింది. సరే, మీకు తెలుసా ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు ఇటుకలు తయారు చేసేవాళ్ళు, మట్టి పని చేసేవాళ్ళు. వారు చదువుకుంటానికి లేదు, ఏ పని నేర్చుకుంటానికి లేదు, మీరు ఆలోచించాలి. తర్వాత వారు ఉన్నది అరణ్యంలో ఉన్నారు. అరణ్యంలో ఉండగానే దేవుని ఆత్మ ఈ బెస్సలేల మీదకి రాగానే ఈ 6 పనులు చేయటానికి వారికి వచ్చేసింది. చూడండి, అవును, ఎలాగొచ్చింది? బంగారం పని చేయటం రాదే, బంగారం మా దగ్గర ఉంది. ఎలాగుందో తెలుసా? ఐగుప్తులో ఉన్నప్పుడు వారి దగ్గర బంగారం లేదు, ఐగుప్తులోంచి బయటకు వస్తున్నప్పుడు
ఐగుప్తు దేశీయులందరూ కూడా బంగారం ఇచ్చేశారు వారికి. వారి కష్టమేనండి అది, ఇజ్రాయేల్ కష్టమే అది. చూడండి, ఆ కష్టాన్ని దేవుడు అలా ఇప్పించాడు. ఆలోచన చేయాలి. చూడండి, కాబట్టి పిల్లరా చూడండి, బంగారం పని చేయటానికి ఒకరికి ఒక టాలెంట్. బంగారం పని చేస్తే ఎంత ఈ దినాలు ఎంత డబ్బులు వస్తాయో, ఎంత టాలెంట్ అది. ఎండు పని చేస్తే అలా ఎంత చూడండి, అదొక పని అన్నమాట, అదొక సంపాదన. కర్ర పని చేస్తే అదొక సంపాదన, ఇత్తడి పని చేస్తే అదొక సంపాదన, టైలరింగ్ చేస్తే అదొక సంపాదన. ఈ 6 పనులు దేవుని ఆత్మ చేత ఆయనకు వచ్చినాయి. సరేండి, అవును, ఆత్మ పూనుడిగా చేశారు. సామెతల గ్రంథం 2:6 ఏముందంటే, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు అని ఉంటది. అక్కడ ఏముంటదమ్మా? సామెతల గ్రంథం 2:6 ఒకసారి చూడండి. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చిన. యెషయా గ్రంథం 11:2 ఒకసారి చూడండి. అది కూడా యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమొక ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమొక ఆత్మ, తెలివి యెహోవా భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలిచి. యెహోవా ఆత్మ అంటే కొన్ని లక్షణాలు చెప్పారు అక్కడ. యెహోవా ఆత్మకి ఏముంటది లక్షణాలు? ఏంటంటే జ్ఞానం ఉంటది, వివేకం వస్తుంది, ఆ తర్వాత ఆలోచన వస్తుంది, బలం వస్తుంది, తర్వాత తెలివి వస్తుంది, భయభక్తులు పుట్టించుతుంది ఆత్మ. ఎన్ని పనులు చేస్తుంది దేవుని ఆత్మ చూసారా? ఈ బెస్లేలు మీదకి దేవుని ఆత్మ రాగానే ఈ పనులన్నీ కూడా చేయటానికి గొప్ప నిపుణత గలవాడు అయిపోయాడు అతను. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే బైబిల్ నుంచి ఒక మాట చెప్తాను చూడండి. సొలొమోను గారు రాజు పరిపాలనకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తాడు. సరే, ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అంటాడు, నీకేం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు సొలొమోను గారు ఏం కోరుకున్నారంటే, ప్రభువా, నేను లేత వయసులో చిన్న వయసులో రాజు పరిపాలన ఇంత సామ్రాజ్యం ఉంది, వీరందరికి న్యాయం తీర్చడానికి నాకు జ్ఞాన వివేకము గల ఆత్మ దయచేయ ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. దేవుడు చాలా ఆ ప్రార్థనకు మెచ్చుకుంటాడండి, చాలా మెచ్చుకుంటాడు. నువ్వు శత్రువు ప్రాణాన్ని అడగలేదు, తర్వాత ఐశ్వర్యం అడగలేదు, ఘనతలు అడగలేదు, నువ్వు అడగపోయినా సరే అవన్నీ ఇస్తున్నా, నీకు జ్ఞాన వివేకము గల ఆత్మ ఇస్తున్నానని చెప్పినప్పుడు సొలొమోను గారు సామెతలు రాసినప్పుడు, సొలొమోను గారు తీర్పు తీర్చినప్పుడు ఆయన పలికే జ్ఞానం గురించి భూదిగంతాల నుంచి సూతానికి వచ్చారంట. సొలొమోను గారి జ్ఞానం లేదు, దేవుడు ఇచ్చాడు. యెహోవాయే జ్ఞానము ఇచ్చేవాడు. సరేండి, తర్వాత ఇంకా బాగా అర్థం కాదు ఇంకొక మాట చెప్తాను చూడండి బైబిల్ నుంచి. 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. యేసుప్రభు వారు ఆరోహణమై పరలోకం వెళ్ళిపోయిన తర్వాత 120 మంది ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు అప్పుడే వచ్చాడు పరలోకం నుంచి ఫ్రెష్ గా. ముందలే చెప్పారు, నేను వెళ్ళి ఆదరణకర్తను. పరిశుద్ధ ఆత్మదేవుడు మేడగదిలోకి రాగానే ఏం జరిగింది? అగ్ని. చూడండి, అన్య భాషలు మాట్లాడారట. ఇప్పుడు మనకేమొచ్చు? ఏ భాష వచ్చు? మనకి తమిళ్ రాదు, హిందీ రాదు. సరేండి, కానీ దేవుని ఆత్మ మన మీదకు వస్తే మనం ఆ ఏరియాలో సువార్త ప్రకటించాలని దేవుని అవసరం ఉంటే ఆ భాష వచ్చేస్తుందట. సరేండి, అప్పుడు వాళ్ళందరూ మేడగదులు వాళ్ళందరూ కూడా అన్ని భాషలు మాట్లాడుతున్నారు, అన్ని ప్రపంచంలో ఉన్న భాషలన్నీ మాట్లాడుతున్నారండి వీళ్ళందరూ. అదేంటి అలా మాట్లాడుతున్నారేంటి? మీకు కూడా తెలుసా? అదే టైంలో మన భారతదేశం నుంచి మలయాళం మాట్లాడే వ్యక్తి ఒక వ్యాపారం నిమిత్తం యెరూషలేములో ఉన్నాడంట. అదే రోజున తోమా అన్న ఒక ఆయన మలయాళం మాట్లాడుతున్నాడంట. అదే మా భాష ఇక్కడ మాట్లాడుతున్నారేంటి అని వెళ్ళాడని పరిగెత్తుకుంటా. చూడండి, ఆయన ఎంట పెట్టి తీసుకొచ్చాడు భారతదేశం. ఆ భాష మాట్లాడాడంటే ఆ ప్రాంతంలో వెళ్ళి సువార్త చెప్పమని దేవునికి అర్థం. భాష రాదు, అది నేర్చుకోవటానికి కొన్ని సంవత్సరాలు పడద్ది, స్పష్టంగా మాట్లాడటానికి కొన్ని నెలలన్న పడద్ది. కానీ ఒకేసారి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆ భాష వచ్చేసింది. అలాగే పిల్లరా, సొలొమోనుకు జ్ఞానం ఎలాగొచ్చిందో వీళ్ళందరికీ అన్ని భాషలు మాట్లాడి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాష అన్నమాట వచ్చిందో. సరేండి, ఫ్రెంచ్ భాష వచ్చింది, ఆయన అటు వెళ్ళాడు. చైనా భాష వచ్చింది, ఒక ఆయన అటు వెళ్ళాడు. చూడండి, అలాగనమాట ప్రపంచం చెదిరిపోయారు వారు సువార్త ప్రకటించడానికి దేవుని ఆత్మ చేసిన కార్యం అది. అలాగే బెస్లేలుకి ఈ 6 పనులు చేయటానికి నిపుణత వచ్చిందంట. సరేండి, అబ్బా చూడండి, ఒక టాలెంట్ కాదు ఆయనకి, 6 పనులు చేసే విచిత్రమైన పనులు కల్పించడానికి. మందసం ఎలా కట్టాలో, తుమ్మకరణ ఎలా చెక్కాలో, ఎలాగూ మందసం చెయ్యాలో, పెట్టి ఎలా చెయ్యాలో, దీపవృక్షం ఎలా చెయ్యాలో చూడండి, తర్వాత గంగాలం ఎలా చెయ్యాలో, బలిపీఠాన్ని ఎలా కట్టాలో చూడండి, అక్కడ ఉపకరణాలన్నీ కూడా చూడండి, ఆ బటన్స్ ఎలా పెట్టాలో, అహరోనికి ఎలా వస్త్రం తొడగాలో అదంతా కూడా ఆయనకు వచ్చిందంట.
సరేండి, ఆ దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు. దేవుని పని చేయటానికి దేవుని ఆత్మ పూనులుగా ఈ బెసలేలు వారి స్నేహితులు చేశాడట. ఇప్పుడు మన సాక్ష్యం విన్నాం, బాప్తిసం తీసుకున్నాడు ఆ చిన్నోడు. సరేండి, కానీ అతను హృదయం తెరబడినప్పుడు, దేవుడు చెప్తున్నప్పుడు చూడండి, అతను ఒప్పుకుంటున్నప్పుడు దేవుని ఆత్మ అతను దేవుడు అంటే ఏంటండి? దేవుడు అంటే ఏంటి? మాట్లాడే దేవుడు. ఏం మాట్లాడతాడు ఆయన? ఫస్ట్ గా మన హృదయ స్థితిని గురించి మాట్లాడతాడు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చేసిన ఆ మోగ వ్యక్తి దగ్గర తీసుకున్న ఆ ఫోన్ ని దేవుడు చెప్పినప్పుడు తిరిగి ఇచ్చేసాడు అతను, డబ్బులు అయినా. అది దేవుని చర్య, అది పరలోకానికి వెళ్ళే మెట్టది. సరేండి, ఊరికి ఏదో మేలు జరుగుద్దని అటు ఇటు కాదు, నిన్ను ప్రేమించి రక్షించి నీకు ఒక మంచి సహవాసాన్ని అనుభవాన్ని ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని స్థిరపడాలి, బలపడాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు. సరేండి, అవును. కాబట్టి పిల్లరా చూడండి, దేవుడు అంటే ఏంటి? ఎలా చీపెడతాడు, ఎలా కడుగుతాడు, ఎలా శుద్ధి చేస్తాడు. నిన్ను దీవించాలని కదా కోరుకున్నది దేవుడు, నిన్ను ఆశీర్వదించాలని కదా దేవుడు కోరుకున్నది. అది చాలా మంది చెప్తారు, అయ్యో అన్న మారుమనసు పొందని క్రితం తెలియలేదు, కానీ మారుమనసు పొందిన తర్వాత ఎన్ని పాపాలు దేవుడు చూపించాడు. ఇవన్నీ ఉంటే నిత్య నరకానికి వెళ్ళిపోయే వ్యక్తిని నేను. దేవుడు కడిగాడు, శుద్ధి చేశాడు. ఎంత గొప్ప దేవుడు అని నా దగ్గర ఎంతమంది చెప్తారు సాక్ష్యం. సరేండి, సరి చేసుకోవాలి. జక్క ఏమన్నాడు? 4 వంతులు. అప్పుడు పిల్లరా చూడండి, అది గొప్ప మెట్టు అన్నమాట. ఆ మెట్టుని దాటి వెళ్ళకూడదు, మనం సరి చేసుకోవాలి. దేవుడు మాటలంటే గొప్ప గొప్ప అద్భుతాలు, ఎన్ని 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 గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తాడు హృదయం మనం సరిగా ఉన్నప్పుడు. సరే, దేవుడు మనం బలపరుస్తాడు. లేవనే నిన్ను దీవించాలనే కదా నిన్ను రక్షించుకున్న దేవుడు. సరేండి, కాబట్టి పిల్లలు చూడండి, ఈ బెసలేలుకి దేవుని జ్ఞానం ఇచ్చాడట. ఏమిచ్చాడమ్మా? సరేండి, దేవుని పని చేయటానికి, దేవుని పని చేయటానికి, దేవుని పనిలో వాడబడటానికి ఆ యవనస్తులకు ఆత్మ పూనులుగా చేశారు. అప్పుడు దేవుని ఆత్మను పొందుకుని ఆ పని చక్కగా చేస్తా ఉన్నారు. పిల్లరా చూడండి, ఈ దినాల్లో దురాత్మ ఏలుబడి చేస్తా ఉంది, దేవుని ఆత్మ ఏలుబడి చేసి దేవుని మందస్సు ఈ పనులన్నీ కూడా చక్కగా చేశారు బెసలేలు వాళ్ళ స్నేహితులు. వారు ఒక టీం అది. సరేండి, అవును. ఈ దినాల్లో కొంతమందిని దురాత్మ యవనస్తులు పట్టుకుని ఏం చేస్తుందంటే వారిని చండాలంగా చేసేసి దేవుని పని చేయకోకుండా ఆటంకపరిచి రకరకాల లోకాన్ని చూపించి పాపాన్ని చూపించి చూడండి ఎలా పతనం అయిపోయి వ్యభిచార తలంపులు, పాపం. చూడండిరా, చిన్నప్పుడే ఎలాంటి దౌర్భాగ్య స్థితి, దురాత్మ ఎన్ని పనులు చేపించి, అలాగే చిన్నపిల్లడు హాస్పిటల్లో చనిపోయాడు. ఎక్కడికి వెళ్తాడు చనిపోయి? పరలోకం వెళ్తాడా? పరలోకం వెళ్తాడా? నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. అపవాది చూడండి ఎలాగూ చూడండి మనుషుల్ని ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాడు నరకానికి. చూడండి, బెసలేలు మీద దేవుని ఆత్మ వచ్చినప్పుడు అన్ని పనులు చేయటానికి ఆలోచన వచ్చేసింది. మోషే రాగానే అయ్యా అర్థం చేసుకుంటుంటే దేవుని ఆత్మ నా మీదకి వచ్చిందండి. బంగారు పని ఎలా చేయాలో తెలిసిందండి, ఎండి పని ఎలా చేయాలో తెలిసిందండి, ఇత్తడి పని ఎలా చేయాలో తెలిసిందండి, దేవుని పని ఎలా చేయాలో తెలిసిందండి, ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో తెలిసిందండి, ఆ రత్నాలను స్నాన పెడతానికి నాకు ఇలా పెట్టాలంటే అండి దేవుని ఆత్మ అర్థం చేసిందండి. ఈ దినాల్లో దేవుని పని చేయటానికి చూడండి, నీకు ఆశ అనేది ఉంటే దేవుడు నీకు ఎంత జ్ఞానం ఇస్తాడో. నా జనులు జ్ఞానం లేక నశించిపోతూ ఉన్నారు. కొంతమంది జ్ఞానం ఉండదు. చూడండి ఎలాగూ చూడండి కుటుంబాలు కట్టుకోవాలి, ఎలా డబ్బులు ఉపయోగించుకోవాలి, ఎలాగూ ప్రార్థన చేయాలి, ఎలాగూ మనసాక్షిని కాపాడుకోవాలి, ఎలాగూ సరి చేసుకోవాలి, ఎలాగూ నేను పరలోకానికి దగ్గరగా ఉండాలి, ఎలాగూ నా కుటుంబాన్ని దీవునికరంగా, నా బిడ్డల్ని దీవునికరంగా నడిపించుకోవాలి. జ్ఞానం దేవుడి దగ్గరికి వెళ్తే యాకోబు రాసిన పత్రికలో చాలా విషయాలు రాస్తారు జ్ఞానం గురించి, పైనుంచి వచ్చే జ్ఞానం గురించి. సరేండి, జ్ఞానం ఎవరు పొదుగుకొని దేవుడి దగ్గరికి వెళ్తే గద్దించుకోకుండా ఇస్తాడంట ధారాళంగా. సరేండి, యాకోబు మాట్లాడుతూ ఉంటాడు, ప్రభా నా జ్ఞానం లేదయా, అజ్ఞానంగా మాట్లాడి నష్టాలు తెచ్చుకుంటున్నాను, బంధాలు ఇడిపోతున్నాయి, నా భక్తి అంతా కూడా పాడైపోతుంది, నా జ్ఞానం దయచే ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు అంటే గద్దించాడంట, ధారాళంగా ఇస్తాడంట జ్ఞానం. చదవండి, నేను కూడా ఆ మాటను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాను. నేను ధారాళంగా ఇస్తాడట.
మన ఒక యవనస్తుడు శుక్రవారం శనివారం ఉపవాసం ఉండి ఏం తినకోకుండా ఉపవాసం ఉండి 2 రోజులు ప్రార్థన చేసుకుని మన మందిరంలో నాకు చెప్పిన మాట ఏంటంటే, దానియేలయ్య గారు ప్రార్థన చేసినప్పుడు ఈ మధురమైన సహవాసాన్ని ఎలా వదులుకోను అన్న మాట నాకు గుర్తొచ్చిందండి. ఎలా ప్రార్థన ఆమె అన్నాం, ఈ మధురమైన దేవునితో ఈ సంభాషణ ఎలా తెంచుకోను నేను అన్న మాట ఏంటో నాకు రుచి తెలిసిందండి ఆమె ఉపవాస ప్రార్థనలో. ఎంతమంది ప్రార్థనలో ఉంటున్నారు, ఎంత మంచి దేవుడు అయినా ఎంత గడపాలి ప్రార్థనలో, ఎన్ని సరి చేసుకోవాలి, నీ ఆత్మ జీవితాన్ని ఎలా బలపరుచుకోవాలి, ఏమండి ఎలా నీ రక్షించుకున్నాడు దేవుడు, ఎలా దేవుని పని చేయాలి, ఎంత దేవుని పని చేయాలి. చూడండి బంగారాన్ని ఎంత నైపుణ్యంగా ఆ తుమ్మ కర్రకి చూడండి లోపలకి ఎలుపులు కూడా ఎలా పొదిగించాలి, ఆ జ్ఞానం ఎవరికి తెలుసు? ఇజ్రాయేలీల్లో వారు మట్టి పని చేసుకునేవారు, ఇటుక పని చేసుకునేవారు, వారు చదువుకోలేదు. ఆ పని ఎలా వచ్చే వారికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. దేవుని పని చేయటానికి జ్ఞాన ఆత్మ పూర్ణులుగా చేసేది దేవుడు. నువ్వు ఒక సాక్షిగా ఉండటానికి, నీ ఆత్మలు దేవుని ఆత్మలు నువ్వు రక్షించడానికి, నువ్వు దేవుని పని చేయటానికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. లేదా ఈ దినాల్లో ఏంటంటే దురాత్మక నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే చూడండి బలహీనమైన ఆత్మను పట్టుకుని నిన్ను రకరకాలుగా లోకంలోకి తీసుకెళ్లిపోయి చూడంటారా నిన్ను ఎంత నష్టాన్ని, ఎంత చూడంటారా సమయాన్ని, ఎంత దేవుని కృపను పోగొట్టుకునే వారుగా అయిపోతారు. చూడండి 14 సంవత్సరాల వయసులో బిల్లి గ్రహం అనే భక్తుడు వెళ్ళాడు దేవుని దగ్గర ఒక మిషన్ టైలర్ ద్వారా. ఎన్ని సంవత్సరాల ఆయనకి? 14 సంవత్సరాల వయసులో ప్రభు దగ్గరికి వెళ్ళాడట. ఆ రోజు దేవుని సేవకులు వాక్యం చెప్పినప్పుడు కుమ్మరించుకుని తన హృదయంలో దేవుని కోసం చేయి అందించాడట. 14 సంవత్సరాల వయసులో సువార్త ప్రకటనతో మొదలు పెట్టాడంట బిల్లి గ్రహం గారు. ప్రపంచ దేశాలు ఎన్నిసార్లు తిరిగాడు ఆయన. కొన్ని కోట్ల మందిని సువార్త చెప్పి రక్షించాడు బిల్లి గ్రహం గారు. దేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, చూడండి దేవుని ఆత్మనిచ్చాడు. ఆయన ప్రసంగం చేస్తే మనుషులు అలా మారిపోతూ ఉండేవాళ్ళట. చూడండి ఆయనకి ఏం తెలియదు, చదువు తక్కువే. డిఎల్ మోడీ గారు అసలు మాట్లాడటం కూడా రాదంట ఆయనకి. సండే స్కూల్కి వెళ్ళి రక్షించబడ్డాడు డిఎల్ మోడీ. దేవుని పని చేయటానికి బెస్లేలకు ఇచ్చిన జ్ఞానం ఇచ్చాడు ఆయనకి. చూడండి ఎలాగూ బంగారాన్ని చెక్కాలో, ఎలాగూ ఒక మనిషిని బంగారంగా చెయ్యాలో, ఎలాగో ఒక మనిషిని నరకానికి వెళ్ళే మనిషిని పరలోకానికి చేర్చాలో ఆ నైపుణ్యత ఇచ్చాడు దేవుని ఆత్మ చేత డిఎల్ మోడీ గారికి. ఈ ఫోనులు లేవు, సోషల్ మీడియా లేదు, కోట్ల మంది సువార్త ప్రకటించాడు డిఎల్ మోడీ గారు. జాన్ వెస్లీ యవనస్తుడు, తల్లి సూసన్ వెస్లీ ప్రార్థన బట్టి యవనస్తుడు మారాడు. ఆ జాన్ వెస్లీకి ఇచ్చిన దేవుని ఆత్మ పూర్ణత, దేవుని ఆత్మ దర్శనం, గుర్రం వేసుకుని ఒక ఈదుల్లోకి వెళ్ళి సువార్త చెప్తుంటే ఉజ్జీవం వచ్చేదంటండి. దేవుని పని చేయటానికి బెస్లేలకు ఇచ్చిన జ్ఞానం చూడండి యవనస్తులకు, అనేక మందికి యవనస్తులకు ఇచ్చి దేవుని పని ఎంత సాధనంగా చేసుకున్నాడో దేవుడు. దేవుని ఆత్మకు చోటిస్తే ఒక బిల్లి గ్రహం లాగా, ఒక చూడండి జాన్ వెస్లీ గారి లాగా, ఒక దానియేలు గారు, ఒక జాషువా డానియేల్ గారి లాగా, చూడండి ఒక సాధు సుందర్ సింగ్ గారి లాగా నిన్ను దేవుడు ఆడుకుంటాడు. విడుదల పొందాలి. తన ఎడల యథార్థమంతులను బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తా ఉంది. చూడండి చూడండి మోషే గారు రాగానే, అయ్యా దేవుని ఆత్మ నన్ను తాకిందండి. దేవుని ఆత్మ తాకినప్పుడు ఈ పని ఎలా చేయాలో వచ్చిందండి. అలాగా యవనస్తుడా, సేరాయి కొండ మీద నాకు చెప్పాడయ్యా దేవుడు ఆ పని చేయాలని. దేవుడు నిన్ను ప్రేరేపించాడా, నీకు ఆ జ్ఞానం ఇచ్చాడా? రండి అయ్యా దేవుని పని చేద్దాం రండి అని ఆహ్వానించినప్పుడు చూడండి ఆ ప్రత్యక్షపు గుడారం, చూడండి ఆ బలిపీఠం, ఆ గంగాలం, చూడండి ఆ దీపవృక్షం, చూడండి ఆ కరుణాపీఠం, చూడండి ఆ యాజకులు వస్త్రాలన్నీ కూడా టక్ 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 మనం కుట్టేస్తున్నా. నీకు ఎక్కడ వచ్చాయా, ఎక్కడ నేర్చుకున్నావయ్యా, మీ గురువు గారు ఏరయ్యా, నీది ఎక్కడ ట్రైనింగ్ అయ్యా, ఎక్కడుందండి? దేవుని ఆత్మపూర్ణుడిగా చేశాడు ఆయన. ఒక మనిషిని దేవుని ఆత్మపూర్ణుడిగా చేస్తే చూడండి దేవుని కోసం ఆ ఆశలు వస్తాయి. ఎలా చేయాలి, ఎలా పరిశుద్ధంగా ఉండాలి, ఎలా దేవుని కోసం బ్రతకాలి, ఈ సేవను ఎలా చేయాలి, ఈ పని ఎలా చేయాలి, ఈ పని ఎలా నెరవేర్చాలి, దేవుని జ్ఞానం వస్తుందండి. అదే గనక నువ్వు నిర్లక్ష్యంగా ఉండి, అదే గనక నువ్వు లోక ఆశలతో ఉంటే, లేరా దేవుని ఆత్మ కాకోకుండా దురాత్మ పట్టుకుందంటే, లేరా నేను ఎలా ఈడ్చుకెళ్ళిపోద్దో నరకానికి. మేలుకోవాలి.
ఏంటి నేనేంటి, ఈ అలవాటేంటి, ఈ మాట ఏంటి, ఈ తీరేంటి, ఈ విధానం ఏంటి, నేను ఎలాగూ మలుకోవాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఇదేంటి, నేను ఏడ్చబడుతున్నానేంటి, ఏమండి నేను ఏడ్చబడతా. ఒకసారి నేను నూజివీడులో ఉన్నా, నాకు కొంచెం టీ అలవాటు. ఆ మధ్యాహ్నం 4 ఆ ప్రాంతాల్లో టీ తాగుతూ ఉంటాను. అక్కడ నేను తోటలోంచి టీ కోసం అలా వెళ్తున్నప్పుడు ఆ వాక్యం గుర్తొచ్చి, ఏంటి ఇలా వెళ్ళిపోతున్నాను నేను, టీ లేకపోతే చచ్చిపోతానా, ఏంటి ఇలా వెళ్ళిపోతున్నా, వాక్యం ఎలా చెప్తుంది కదా. అప్పుడు గ్రహించాను నేను ఆ మాట. ఎందుకు వెళ్ళాలి, దేవుని పని ఆపు చేసి ఎందుకు వెళ్ళాలి, ఒక ఆలోచన ఉండాలండి. చూడండి, విశ్వాసపు నేత్రాలు ఇస్తాడు దేవుని ఆత్మ చేత. నేను రాత్రి చెప్పాను కదా, ఒక భక్తుడట, చూడండి ఏదైనా కీడు వస్తే, కీడా శోధన నువ్వు వచ్చింది నాకు తెలుసులే, నువ్వు పట్టుకొచ్చింది దీవునిచ్చిపో అనేవాడు. దేవదాసయ్య గారు అనుకుంటున్నాను నేను ఆ మాట అన్నది. చూడండి, ఏదైనా కీడు వస్తే ఆ కీడు వెనకాల దీవుని ఉంటుంది నాకు తెలుసు, ఆ దీవునిచ్చి దీవుని ఇక్కడ వేసి వెళ్ళిపో. ఎవరు వెళ్ళిపోయేది, కీడు. ఎవరు వెళ్ళిపోయేది ఇంకా శోధనలో. చూడండి, ఆయన ఒక మాట చెప్పారు, ఒక ట్రైన్ ముందర ఉంటది, గంభీరంగా ఉంటది ట్రైన్ ఇంజిన్ లో పెద్ద శబ్దం వస్తుంది. ఇంజిన్ చూడండి, ఆరన కొట్టిందంటే అదిరిపోతారు. ఏమంటే పొగ, చూడండి అది ఒక భయంకరంగా ఉంటది. కానీ చూడండి ఆ ఇంజిన్ కాపాడదు, కానీ దాని వెనకాల ఎన్నో పెట్లు ఉంటాయి. చూడండి, ఎన్నో బస్తాలు వేసుకొస్తా ఉంటాయి గూడ్స్ లో. కాబట్టి ఒక ఇంజిన్ లాంటిది ఒక శోధన, దాని వెనకాల ఉండే పెట్లన్నీ కూడా ఆశీర్వాదం అని చెప్పాడంట భక్తుడు. కంగారు పడేవాడు కదంట, శోధన వచ్చిందా, కీడు వచ్చిందా, దేవుని స్తోత్రం, ఏదో ఆశీర్వాదం ఉంది, నువ్వు ఇచ్చిపో అనేవాడు అంట ఆయన. మనం భయపడిపోతున్నాం, అమ్మో ఈ కీడేంటి, ఈ నిందలేంటి, ఈ శోధన ఏంటి, ఈ విషయం ఏంటి, అయ్యో ఇదేంటి అని అదిరిపోతున్నాం మనం. సరేండి, అలా కాకుండా దేవుని జ్ఞానం, చూడండి దేవుని జ్ఞానం చేస్తే తిప్పుతాడండి, వాడుకుంటాడండి. దేవుని పని చేయటానికి నేను ఉపయోగించుకుంటాడండి. నీ చేతులు, నీ బిడ్డల్ని నిన్ను దేవుని పని చేయడానికి ఉపయోగించుకుంటాడు. దేవుని నిన్ను ఆస్వాదిస్తానికి సిద్ధపడుతున్నాడు, నిన్ను వాడుకుంటాడు. నేను 4 సంవత్సరాల క్రితం సాక్ష్యం చెప్పి ముగిస్తాను. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం నేను అనుకున్నాను, మచిలీపట్నం అంతా మొత్తం ఈ మసీ సిటీ అంతా ప్రతి ఈది ప్రతి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలనుకున్నాను. ప్రారంభించాను. అంటే నేను చాలా సంవత్సరాల క్రితం ఒక మాట, అమలాపురం దేవుని సేవకుడు ఏం చెప్పాడంటే, మన సేవకుడు మోషే, నాకు సేవ లేనప్పుడు నేను ఈదుల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏ ఈదులోకి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆ ఈదులోంచి మనుషులు చర్చికి వచ్చారు అన్న సాక్షి ఉన్నాను. నా మీద చిన్నోడే ఆయన. నేను కూడా ఆ మాట ఎప్పుడు నాకు గుర్తుంటుంది. మచిలీపట్నంలో ప్రతి ఈదికి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఇంటికంటే లోపల కాదు, చూడండి అలా ప్రార్థన చేసుకుంటే, ప్రభువా ఈ కుటుంబాన్ని రక్షించువా, ఆ ఇంటిని రక్షించువా, ప్రభు బిడ్డలు రక్షణ పొందటానికి సహాయం చేయపో, ప్రభువా బిడ్డలు తోడుకోండి ప్రభు, అలా ప్రార్థన చేసుకుంటా ఇల్లా. మళ్ళా ఆగిపోయా. మళ్ళా సంవత్సరం మళ్ళా డిసెంబర్ 37 తారీఖు ప్రభు నీకు మాట ఇచ్చాను, తప్పుకో, మళ్ళీ వెళ్తాను ప్రభు, మళ్ళా వెళ్ళా, మళ్ళా తప్పుకో, మళ్ళా కొంతకాలం తిరిగా. గుర్తుపెట్టుకుని ఎక్కడెక్కడ తిరిగాను గుర్తుపెట్టుకున్నా. ఈ సంవత్సరం ఏమైనా సరే పూర్తి చేయాలని నవంబర్లో ప్రారంభించా. చూడండి, నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నేను సైకిల్ తొక్కలేను కదా, ఎట్లాగానే ఆగిపోయాను నేను. తర్వాత ఒక ఆలోచన వచ్చి బండి వేసుకెళ్ళి అక్కడ పెట్టి ఆ ఏరియా అంతా తిరుగుతా ప్రార్థన చేస్తా ఉన్నా. నేను డిసెంబర్లో పూర్తి చేయలేకపోయా. మళ్ళీ జనవరిలో ప్రారంభించా, జనవరిలో పూర్తి చేయలేకపోయా. చూడండి, దేవుని దయను బట్టి నిన్న సాయంత్రం 7:15 కల్లా మొత్తం సిటీలో మొత్తం ప్రతి ఈది ప్రతి ఇంటికి వెళ్ళి ఆశతో ఒక వాక్యం మొదలు పెట్టుకునేవాడిని. 126వ కీర్తన, 126వ కీర్తన, కన్నీళ్లతో ఇత్తువాడు సంతోషగారులతో పంట, పీడికుడు ఇత్తనమ్మని చేతబోసి ఏడ్చుస్తూ ఇత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు, సంతోషంగా పనలు మోసుకుని పోవును అన్న మాట మొదలు పెట్టుకునేవాడిని. అలా తిరుగుతూ ఉండేవాడిని. కొంత చూడండి సైకిల్ మీద తిరిగా, ప్రార్థన చేశా, నడిచా, ప్రార్థన చేశా, చెప్పులు లేకుండా నడిచా, కొన్ని సందర్భాలు ప్రార్థన చేశా, బండి మీద తక్కువలేండి. అలా ప్రార్థన చేసినప్పుడు చాలా మంది అనేవాళ్ళు, అవి అడ్రస్ కావాలా అనేవాళ్ళు, అవి ఎవరన్నా వెతుక్కుంటున్నావా, చాలా మంది అడిగారు నన్ను. చరండి,
నేను నవనిమెట్ల కాలనీలో ప్రార్థన అది 1 గంటకి, పగలు 1 గంటకి రాత్రి ఎర్రటి ఎండలో నేను తిరుగుతా ప్రార్థన చేస్తా. ప్రభువా ఇల్లు రక్షించవా అని ప్రార్థన చేస్తా ఉంటే ఎవరో అటు ఇటు చూస్తా, ఈ టైంలో ఎవరైనా అని అన్నది ఒక ఆవిడ. చూడండి, అవును. ఆ తర్వాత శారదా కాలనీ చూడండి, శారదా కాలనీ అంటే కోన చిన్నాపురం రోడ్డు అటువైపు అశివర్ అనమాట. శారదా కాలనీలో ప్రార్థన చేస్తే ఒక 3-4 ఆడవాళ్ళ గుంపు కూడారు. గుంపు కూడి, ఇప్పుడేనమ్మా ఇటు వెళ్ళాడు ఈయన, ఇప్పుడే ఇటు వెళ్ళాడు ఈయన, ఇప్పుడే ఎవరో ఇటు తిరుగుతున్నాడు. మనసులో నవ్వుకుంటా ప్రార్థన చేసుకుంటే వెళ్ళా. పక్కన బాధ. ఏమనుకుంటారమ్మా సామాన్యంగా? ఏదో పిల్లని ఎత్తుకు వెళ్ళిపోయే వాళ్ళు వస్తున్నారా, దొంగలు వస్తున్నారా, కొన్ని పల్లెటూరులో దొంగ కోళ్ళు ఎత్తుకెళ్ళిపోయి వస్తున్నారా? చూడండి, అలాగనుకుంటున్నారు వాళ్ళు. ఎలాగనుకుంటున్నారు? ఈ సందులో చిల్లు తిరుగుతున్నాడమ్మా అంటే పక్కన నవ్వు వస్తుంది, ఓ పక్కన బాధ వస్తుంది. చాలా మంది మన విశ్వాసలో చూసి నన్ను పాస్టర్ గారు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన సీను గారు చిలకలపూడిలో చూశాడు, ఏంటంటే సైకిల్ వేసుకుని ఇటు తిరుగుతున్నారు అన్నాడు. పాస్టర్ గారు అనుకోండి, ఏంటి పాస్టర్ గారితో ఒక్కడే తిరుగుతాడే, చాలా మంది వెనకాల ఉంటారు, లేదా కారు వేసుకొస్తాడు, లేదా బండి వేసుకొస్తాడు, నడుపుతాడు ఏంటి అనుకున్న వాళ్ళు ఉన్నారు. చూడండి, చాలా రకాలుగా అనుకునే వాళ్ళు. దేవుని దయని బట్టి నిన్న మచిలీపట్నం అంతా కూడా ప్రతి ఈదికి ప్రతి ఇంటికి ఆశ నాకు ఏంటంటే, అలా తిరిగితే దేవుడు కొంతకాలానికి ఈ పట్టణాన్ని కదిలిస్తాడు. నేను ఇలా బాధపడతా 2-3 గంటలు నడిచి, లేదా నిన్న 4 గంటల సైకిల్ తొక్కాను. నేను పొద్దున్నే 2:30 తొక్కా, 2 గంటలన్నర తొక్కాను. రాత్రి ఏమో ఇంకా అయిపోవాలని చూడండి 1:30, 4 గంటలు తొక్కాను నేను సైకిల్. రాత్రి వాక్యం చెప్పలేకపోయా, నేను కూర్చుందామా లేచిపోదాం అనిపించింది. నాకు బాధ అయిపోయింది కాలు. సరేండి, నేను బాధపడి ఇంటికి వస్తే పాస్టర్ గారు ఒక మాట మాట్లాడారు, నాకు చాలా బలం వచ్చింది. నాకు అబ్రహాం గారు నువ్వు నడిసే ఆ ప్రాంతం అంతా నీకు స్వాచ్ఛంగా ఇస్తాను అన్నాడు కదండి, మీకు కూడా ఇస్తాడు అన్నాడు 2 సార్లు. సరేండి, ఆశగా తిరిగి దేవుని పని కోసం, మనకి ఎవరో తెలియదు, ఎవరో తెలియదు, నన్ను రక్షించుకున్నాడు, ఈ పట్టణం చూపించాడు, నన్ను తీసుకొచ్చాడు. కనీసం చూడండి, ఆ ఖాళీ టైంలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలిస్తుందని, చూడండి ఎవరన్నా రక్షించబడతారని, చూడండి దేవుని పని చెయ్యాలని, చూడండి భారంతో వేదనతో ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. లేరా, ఈ బెసలేలికి దేవుని జ్ఞానం ఇచ్చాడట దేవుని పని చేయటానికి. చూడండి, మనల్ని రక్షించుకున్నది దేవుని పని చేయటానికి, ఆత్మల సంపాదన కొరకు, మన పరలోకం వెళ్తా అనేక మందిని తీసుకెళ్ళటానికి. ఇంకా అజ్ఞానంగా, ఇంకా దురాత్మ నడిపింపులో, ఇంకా లోకాశులతో అన్యనాశులతో చూడండి ఉండకోకుండా, చూడండి మనం కూడా దేవుని ఆత్మను పొందుకుని బెసలేలు వల్లే, వాళ్ళ స్నేహితుల వల్లే దేవుని పని చేయటానికి, అనేక మందిని బంగారం లాగా చేయటానికి. చూడండి, నేను ఈ వాక్యం తుమ్మకరతో మందస్సు గురించి సోడవరంలో వాక్యం చెప్తే, పైన బంగారమే లోపల బంగారమే. చూడంటారా, పైకి మనం కూడా చక్కగా పరిశుద్ధంగా ఉండాలి, ఆ లోపల కూడా పరిశుద్ధంగా ఉండాలి. చూడండి, ఆ పైకి కూడా ఎంతో చక్కగా నీట్ గా ఉండాలి. నేను ఈ వాక్యం చెప్తే ఒక ప్రసంగాన్ని ఒక యవనస్తుడు ఆ వాక్యానికి మారు మోసుకుంది. సరేండి, కాబట్టి పిల్లరా చూడండి, దేవుని పని కోసం మనం ఉపయోగించుకుంటాడు. కూడా దేవుని పని చేద్దాం. సరేండి, దేవుడు ఆ పని చేయటానికి జ్ఞానం ఇస్తాడు, ప్రార్థన చేయటానికి జ్ఞానం ఇస్తాడు, నడిపింపిస్తాడు. దేవుని ఆత్మ మనకు అన్ని నేర్పుతాడు. ఎప్పటికప్పుడే సరి చేసుకుంటా. చూడండి, నేను ఎలా ఉపయోగపడాలి దేవునికి. చూడండి, బెసలేలు వలె నాకు కూడా కొన్ని టాలెంట్స్ కావాలి. చూడండి, ఒకళ్ళు పాట పాడతాం రాదు, దేవుడు ఇస్తాడు. ఒకళ్ళు ప్రవశిస్తాడు, ఒక పరిచయం చేసే కృపా వరాలు నానా విధమైన దేవుడు ఇచ్చే అన్ని కూడా అవన్నీ పొందుకుందాం. మా భక్తులు ఎలాగో ఆత్మల కోసం ఇలవెల్లాడారు, ఎలాగో కన్నీరు కార్చారు, ఎలాగో చూడండి రోషంగా ప్రార్థన చేశారు. మనం కూడా అలా ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల జ్ఞానంతో, మన బిడ్డల జ్ఞానంతో, మన భక్తిని జ్ఞానంతో కట్టుకుని చక్కగా మనం దేవుని రాజ్యం వైపు చూస్తా, మనం వెళ్తా అనేక మందిని పరలోకం వైపు తీసుకెళ్దాం. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.